హలో అందరికీ వెల్కమ్ టు అనితాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మరొక ట్రెడిషనల్ రెసిపీ బియ్యపు రొట్టె కాంబినేషన్లో ఆనియన్ కర్రీ, నువ్వుల చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనిని బ్రేక్ఫాస్ట్ లాగా, డిన్నర్ లాగా కూడా తీసుకోవచ్చు. ముందుగా రొట్టె పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మరగబెట్టాలి. ఇవి మరుగుతున్నప్పుడు పిండిని పోసి ఇలా 1 నిమిషం ఉడకబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో కొన్ని నీళ్లు జల్లి పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి కాస్త మెత్తగా కలుపుకోవాలి. ఇది సాఫ్ట్గా ఉంటేనే రొట్టెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. నువ్వుల చట్నీ చేయడానికి ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఇవి వేగినాక మిక్సీ జార్లో తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, 1 కప్పు నువ్వుల పొడి వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీనిని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా రఫ్గానే ఉండాలి. ఇలా ఉంటేనే చట్నీ టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఆనియన్ కర్రీకి 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇవి బాగా కలిసేలాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. దీంట్లో కొన్ని నీళ్లు పోసి పప్పు, ఆనియన్ అన్నీ బాగా ఉడికేదాకా ఉడకనివ్వాలి. ఈ కర్రీని తీయగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా షుగర్ వేసుకోవచ్చు. ఈ కర్రీ మొత్తం ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రొట్టెని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా ఉడకబెట్టుకున్న పిండిని చిన్న ముద్దలాగా తీసుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఒక పాలిథిన్ కవర్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దీనిని ఇలా చేతితో రొట్టెలాగా ప్రెస్ చేసుకోవాలి. చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న రొట్టెను పెనం పైన ఆయిల్ వేసి 2 వైపులా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇదే ప్రాసెస్లో బియ్యం పిండి బదులుగా మక్క పిండి కానీ, జొన్న పిండి కానీ వేసి రొట్టెలు తయారు చేసుకోవచ్చు. ఈ రొట్టెలని ఆనియన్ కర్రీ, నువ్వుల చట్నీ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.